नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा పదకొండు రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర ముగించుకుని ట్యాంక్ బండ్ దగ్గర క్రేన్ నెంబర్ 4 దగ్గర మనం చూస్తున్నాం లైవ్ విజువల్స్. ఆ గంగమ్మ ఒడిలో సేద తీరటానికి సిద్ధమయ్యాడు. చూస్తున్నాం విజువల్స్ లైవ్లో చూస్తున్నాము. ఖైరతాబాద్ మహావినాయకుడు మహా నిమజ్జనానికై తరలి వచ్చి ఆ గంగమ్మ ఒడికి చేరబోతున్నటువంటి దృశ్యాలు, చాలా కనువిందు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఖైరతాబాద్ వినాయకుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్ అనగానే మనకు గోల్కొండ కోట, అలాగే చార్మినార్ ఇలాంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఎలా అయితే గుర్తుకొస్తాయో వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఖైరతాబాద్ గణేశుడికి కూడా అంతటి చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. ఆ ఖైరతాబాద్ గణేశుడు ఎత్తైన విగ్రహం. ఖైరతాబాద్ వినాయకుడు అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఆయన రూపం. ఎత్తైనటువంటి విగ్రహం మనకి ఖైరతాబాద్ గణేశుడు అక్కడే చూస్తాం మనము. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహంగా పేరు తెచ్చుకుంది. అయితే 2025 ఈ సంవత్సరంలో ఇది 71 అడుగుల ఎత్తులో మనకి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆయన కొలువుతీరారు. ప్రతి సంవత్సరము 1 అడుగు ఎత్తు పెరిగేటువంటి సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఇంకా హైట్ పెరుగుతూ ఉంటే పర్యావరణానికి అలాగే ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని చెప్పేసి ఒక్కొక్క అడుగుని తగ్గించుకుంటూ వస్తున్నారు నిర్వాహకులు. అయితే పర్యావరణ హితం కోసము కొన్ని ఇయర్స్ నుంచి చూస్తే మనము మట్టి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు కొలువుదీరుతున్నాడు. అంతకుముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైనటువంటి గణపయ్యను మట్టి వినాయకుడిగా, అంటే పర్యావరణ హితం కోసము నిర్వాహకులు మట్టి వినాయకుడిని తయారు చేస్తూ ఉన్నారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడి ఆ మహాగణపతి చేతిలో ఉన్నటువంటి లడ్డూకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది తాపేశ్వరం లడ్డు, అక్కడి నుంచి తయారయ్యి ప్రత్యేకంగా తీసుకొని వస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తాపేశ్వరం గ్రామంలో ఇది తయారవుతుంది. 2015 నుంచి ఈ సంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నారు, తాపేశ్వరం నుంచి తీసుకురావడము. అలాగే ఇక ఖైరతాబాద్ గణేశుడు అనగానే నిమజ్జనానికై తరలి వస్తున్నప్పుడు ఆ శోభాయాత్ర ఎంత కన్నుల పండుగ, ఎంత కన్నుల విందుగా ఉంటుంది అనంటే మాటల్లో చెప్పలేము, మనం వర్ణించనలం కానిది.
ఎంత అందంగా తయారైనటువంటి ఆ వినాయకుడు 11 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గణపయ్య భక్తుల కోలాహలం మధ్య ఆటపాటల మధ్య చాలా సంబరంగా ట్యాంక్ బండ్ మీదకి వస్తున్నటువంటి దృశ్యాలు ఎంత అందంగా కనబడతాయంటే, ఇక ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో చిన్నపిల్లలైతే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చాలా పెయిన్ఫుల్ సెండ్ ఆఫ్గా వాళ్ళు చూస్తున్నారు. ఎంత ఏడుస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న ఆ బుజ్జి గణపయ్యలని నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళ ఆ గణపయ్యని వదల్లేక ఎంత ప్రేమ అంటే నా 4 రోజులు 5 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని పూజ చేసుకున్నటువంటి ఆ గణపయ్యతో ఆ పిల్లలకు ఉన్నటువంటి కనెక్షన్ మనకు చూస్తే మాత్రం నిజంగా కళ్ళు చెమరుస్తున్నాయి. ఎంత ప్రేమగా వాళ్ళు గణపయ్యని వదల్లేక నిమజ్జనానికై తీసుకొచ్చి ఈ విజువల్స్ నిజంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్గా ఉన్నటువంటి ఇవి మనం చూస్తున్నాము. అలాగే గణేష్ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వస్తే మాత్రము ప్రతి సంవత్సరం కూడా ఒక స్పెషల్ థీమ్తో ఈ గణనాయకుడిని తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క పేరుతో వస్తాను. లాస్ట్ 2 years కనుక 2023లో చూస్తే శ్రీ దశమహా విద్యా గణపతిగా కొలువు తీరాడు. అలాగే 2024లో లాస్ట్ ఇయర్ చూస్తే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువు తీరిన గణపయ్య ఈ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఇలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్తో ఆయన రూపొందబడుతున్నారు. అలాగే చాలా సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక సందేశాలను అందించేటువంటి నిగూఢ అర్థము రూపొందించినటువంటి ఆ వినాయక విగ్రహంలో మనకి ప్రతి ఏటా కనిపిస్తూ ఉంటుంది. అయితే 1954లో స్వాతంత్ర సమరయోధుడైనటువంటి శంకరయ్య ఈ ఉత్సవాన్ని 1 అడుగు విగ్రహంతో అక్కడ మొదలుపెట్టారనమాట.